ఈ సాయంకాల సమయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాటల ద్వారా మేము సమీపిస్తా ఉన్నాం. As we all know, these days the whole world is celebrating the festival called Christmas. సో మనందరికీ తెలుసు మరి ఇది క్రిస్మస్ దినాలు, మరి క్రిస్మస్ సమీపిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. So the whole world is celebrating this festival. మరి క్రిస్మస్ యొక్క గొప్ప ఆనందము మరి ప్రపంచం అంతా కూడా మరి సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. Christmas speaks about the true joy and the happiness. మరి క్రిస్మస్ అనేది నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని. Also Christmas speaks about the birth of Lord Jesus Christ. మరి అంతేకాదు మరి క్రిస్మస్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను తెలియజేస్తా ఉంది. When Lord Jesus Christ was born upon the face of this earth 2021 years ago, మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు the angels descended from the heaven and they said, "Behold, we bring you the message of good tidings of great joy. Today in the city of David, a Savior is born to all. He is Christ the Lord." యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు పరలోకమందర సైన్యం అంతా కూడా భూమి మీద ప్రత్యక్షమై మరి ఈ లోకానికి సర్వ సంతోషము సమాధానం కలిగజేసేటువంటి సువార్తమానం అనే మరి వార్తను వారు తెలియజేస్తూ వచ్చారు. Jesus means Savior. మరి ఆ దేవదూతలు చెప్పిన విధానము మరి ఆ యేసుక్రీస్తు అనగా రక్షకుడు అని అర్థము. Savior means he saves from what? Another question. మరి రక్షకుడు అనగా మరి ఆయన ఎవరిని రక్షించాడు, ఏమి రక్షించాడు అనేది విషయం ఒక ప్రశ్న మనకు వస్తుంది. The Holy Bible says, it is a faithful saying and worthy of all acceptance that Christ Jesus came into this world to save sinners. మరి లోకానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపంలో ఉన్నటువంటి మానవ జాతిని రక్షించడానికి వచ్చారు. Now again there is one more question there, who is a sinner? మళ్ళీ మరొక ప్రశ్న మనకి తలెత్తుతుంది, మరి ఎవరు పాపులు ఈ లోకంలో? Holy Bible says there is no difference, all have sinned and come short of the glory of the Lord. మరి బైబిల్ చెబుతుంది అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకున్నారని స్పష్టం చేస్తా ఉంది. My dear friend, the Holy Bible says when there is no difference, that means there is no difference whether you have educated or uneducated, rich or poor, black or white, Indian or American, everybody who is born on the face of this earth is a sinner. పాపం అనే దానికి భేదం లేదు. తెల్లవారైనా నల్లవారైనా చదువుకున్న వారైనా చదువుకోకునే వారైనా ఇండియా వారైనా అమెరికా వారైనా అందరూ కూడా పాపం చేసిన వారు అందరూ కూడా పాపులుగా పిలువబడుతూ ఉన్నారు. Because of this sin there is no true joy and peace and happiness in the hearts of mankind. మరి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ పాపం ఉండడం ద్వారా నిజమైన ఆనందము సంతోషం అనేది పొందుకోలేకపోతూ ఉన్నారు. Not only that, the sin brought death into the life of mankind. అంతేకాదు ఈ పాపం అనేది మానవ జీవితానికి మరణాన్ని, నాశనాన్ని తీసుకొచ్చింది. Because of that there is so much of fear in the hearts of mankind. మరి అంతేకాదు పాపాన్ని బట్టి మానవ జీవితంలో ఎంతో భయాన్ని కలగజేస్తా వస్తుంది. So Lord Jesus came into this world to take away this fear of death and to give us the true joy and the happiness. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే పాపం ద్వారా వచ్చేటువంటి మరణం అనే భయాన్ని తొలగించడానికి ఈ లోకంలో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చారు. Now you may ask one more question, how can Lord Jesus Christ can save us? మళ్ళీ మనకు ఒక మరో ప్రశ్న వస్తుంది, ఎలాగ యేసుక్రీస్తు వారి ఈ పాపం నుండి వచ్చే మరణాన్ని నుంచి రక్షిస్తాడని. The Holy Bible says, without the shedding of the blood there is no remission of our sins. మరి బైబిల్ చెబుతా ఉంది రక్తము మరి చిందించకుండా పాప విమోచన లేదనేది స్పష్టం చేస్తా ఉంది. So in order to save us, to have the precious blood, the King of Kings and the Lord of Lords, the Holy God came into this world and he took the punishment of your sin and my sin upon the cross. పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని తొలగించడానికి మరి పరిశుద్ధుడైనటువంటి రక్తము, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తం ఈ లోకంలో చిందించవలసిన అవసరం వచ్చింది. So that's why he came into this world and took the punishment of your sin and my sin upon the cross. కాబట్టి ఈ లోకాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారంటే నీ నా పాపాన్ని సమస్త మానవాళి యొక్క పాపాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో రక్తం కారుస్తూ వచ్చారు. He died on the cross, buried and rose again on the third day. మరి ఆయన యేసుక్రీస్తు వారు శిలువలో మరి శ్రమ పొంది మరణించి ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Holy Bible says the blood of Lord Jesus Christ cleanseth us from all our sin. మరి బైబిల్ చెబుతా ఉంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనను వాక్యం సెలవిస్తా ఉంది. So my dear friend, do you want this forgiveness of sin in your life? ప్రియమైన ప్రజలారా, మరి ఇలాంటి గొప్ప రక్షణ మరి మీకు కావాలని కోరుకుంటే you need not to do anything but come to Lord Jesus Christ and ask for his grace. కాబట్టి పాపం ద్వారా వచ్చేటువంటి మరణం నుంచి తప్పించుకోవాలంటే, తొలగించబడి మరి స్వర్గానికి వారసులు అవ్వాలంటే కేవలం మీ హృదయంలో మీ హృదయాలు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడమే. The Holy Bible says if we confess our sins, he is faithful and just to forgive all our sins and cleanseth us from all unrighteousness. మరి బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు మన ఒప్పుకుని మన పాపం ఒప్పుకునే ఆయన ప్రతి పాపం నుండి ఆయన రక్తం పవిత్రంగా చేయరని సెలవిస్తా ఉంది.
So that's why the Lord Jesus Christ is lovingly inviting everyone of this world, all ye that labor and heavy laden, come unto me, I will give you rest. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మరి సమస్త మానవాళిని కూడా మీరు ఆహ్వానం చేస్తున్న ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క ఆశీర్వాదము పొందుకోవాలని. The message of Christmas is God loves you. మరి ఈ క్రిస్మస్ యొక్క వర్తమానం ఏమనగా దేవుడు మరి ప్రేమించిన వాడిగా ఉంటా ఉన్నాడు. So you may be thinking there is none to love me in this world. మరి కొన్నిసార్లు మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తాం, ఈ లోకంలో నన్ను ప్రేమించే వారు ఎవరూ లేరని. But here it's not a man but God who loves you more than anybody. కాబట్టి ఈ లోకంలో మనుషుల ప్రేమ కాదు, సర్వశక్తి కలిగిన దేవుడే ప్రతి మనిషిని ప్రేమించేవాడుగా ఉంటా ఉన్నాడు. So this night he wants you to receive this love and to be happy forever and ever. అలాంటి దైవికమైన ప్రేమ అనుభవిస్తూ ఈ లోకంలో సంతోషం, ఆనందం అనుభవించాలంటే నీ హృదయంలో, మీ హృదయాల్లో క్రీస్తును మరి అంగీకరించవలసిన వారు ఉన్నారు. Believe in the name of Lord Jesus Christ